నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగానే పాలకుర్తి నియోజకవర్గంలో నేను చెప్పిన పాలకుర్తి నియోజకవర్గం ఎలక్షన్లో అప్పుడు టికెట్ రేస్లో ఉన్నప్పుడే నాకు ఝాన్సీ రెడ్డికి ఇద్దరికి మధ్య టికెట్ కొట్లాట జరుగుతున్నప్పుడే అప్పటి కాంగ్రెస్ క్యాడర్కి నేను పదే చెప్పేటోని, ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తిని నమ్మకండి, ఆగమైపోతారు. ఎందుకంటే ఝాన్సీ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు. 50 సంవత్సరాల నుంచి ఆమె అమెరికాలో ఉంటా ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను ఆమె యొక్క నడవడిక నేను గమనించి చెప్తున్నాను. ఆమె ఏ ఒక్క తెలుగు సంఘంలో కూడా, అన్ని తెలుగు సంఘాలు అడుగుపెట్టి ఏ ఒక్క తెలుగు సంఘంలో కూడా పట్టుమని 3 నెలలు లేదు. ఆమె ఇంకొకరి మాట వినే తత్వం కాదు, ఆమె ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చే తత్వం కాదు. ఆమె సూపర్ డామినేటింగ్ లేడీ. ఆమె చెప్పిందే నడవాలంటది. కుటుంబంలో కూడా, అందుకే కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నమైంది. ఆమె కుటుంబంలో ఆమె పుట్టిన సంతానానికి మాటలు లేవు. అవన్నీ నేను వివరాలకు పోదలుచుకోలేదు. భర్తకు ఆమెకు నిత్యం తగాదాలే. అవన్నీ ఆమె వ్యక్తిగతమైన ఇవాళ ఎందుకు తీసుకొస్తున్నట్టే ఆమె యొక్క వ్యక్తిత్వం అనేది తెలవాలి. ఆమె నాయకురాలుగా అవతారం ఎత్తింది కాబట్టి పాలకుర్తిలో ఆమె వ్యక్తిత్వం తెలవాలని ఆనాడు చెప్పాను. ఈమె ఇవాళ పోటీకి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డికి టికెట్ రాకుండా ఉండాలి, నాకు రాకపోతే ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి కూడా రావద్దని చెప్పేసి అధిష్టానానికి మ్యామ్యాలు కొన్ని ఒప్పజెప్పేసి కోడలను రంగంలో దించింది. కోడలకు టికెట్ వచ్చినా కూడా వీళ్ళు పట్టుమని 3 నెలలు కూడా కలిసి ఉంటారని చెప్పాను. ఎందుకంటే ఆమె సాక్షాత్తు భర్తనే. అంటే ఒకసారి పాలకుర్తి నియోజకవర్గం లోపల అప్పటి మంత్రి గారు దయాకర్ రావు గారి సమక్షంలో జరుగుతున్న ఒక మీటింగ్ లోపల ఇట్లా రాజేందర్ రెడ్డి గారి సతీమణి ఝాన్సీ రెడ్డి అంటేనే ఒప్పుకోలే. డైరెక్ట్ ఆమె కూతురు ముందే డైరెక్ట్ అన్నదంట సైడ్కి వచ్చేసి, ఏంది రాజేందర్ రెడ్డి గారు వైఫ్ అని చెప్తున్నారు, నాకంటూ పేరు లేదా, నేను ఝాన్సీ రెడ్డిని, నా పేరు చెప్పాలి కదా అని. అంటే ఒక భర్త పేరు ఉచ్చరిస్తేనే ఇవాళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా అదే రాజేందర్ రెడ్డి పేరు చెప్పుకునే కదా కాన్స్టిట్యూన్సీకి అడుగు పెట్టింది. అసలు ఈమె కాన్స్టిట్యూన్సీ సంబంధం ఏంది? ఎక్కడో ఖమ్మంలో పుట్టి ఎక్కడో అమెరికాలో పెరిగి లక్కిరెడ్డి బాలరెడ్డి ఆధ్వర్యంలో పెరిగినటువంటి ఈ వ్యక్తికి పాలకుర్తికి ఏం సంబంధం? ఆ రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకునే కదా ఇక్కడికి వచ్చింది. ఇవాళ అదే రాజేందర్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఈమెకు వెన్నుదనగా నిలిచిన అనుమాన నరేందర్ రెడ్డి అయితేంది, ఇంకొక అనుమాన నరేందర్ రెడ్డి అయితేంది, అనుమాన తిరుపతి రెడ్డి అయితేంది. తిరుపతి రెడ్డి అయితే మొత్తం పక్క నుండి మొత్తం చేసి మొత్తం ఈమెకు కావాల్సినటువంటి సదుపాయాలు మొత్తం కల్పించినటువంటి వ్యక్తి. వాళ్ళందరినీ కూడా రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమానికి చుట్టుకుంది. మాకు వరుసకు అంటే మా దూర బంధువు అయినటువంటి నిరంజన్ రెడ్డి గారిని రాజకీయం పొందబెట్టింది. వెన్నంటి నిలిచిన పెద్ది కృష్ణమూర్తిని నిలిచింది. రామసాయం మన రెడ్డి గారిని, కిషోర్ రెడ్డి గారిని, అదేవిధంగా మన హరిప్రసాద్ గారిని, ఇటువంటి చెప్పుకోదగ్గ నాయకులందరినీ కూడా రాజకీయంగా బొందబెట్ట కార్యక్రమాన్ని పూనుకుంది. అంటే ఈమెకు వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈమెకు రాజకీయాన్ని వ్యాపారం కోసం రాజకీయాలకు వచ్చింది తప్ప, అంటే ఇక్కడ అమెరికాలో విచ్చలుడి సంపాదించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకొచ్చేసి ఇంకా 100 రెట్లు ఇండియాలో వచ్చి ఎమ్మెల్యే అవతారం సంపాదించుకోవాలని వచ్చింది తప్ప మీకేదో సేవ చేద్దామని రాలేదు. సేవ చేసే గుణం ఉంటే మొన్న ఆమె స్వయాన ఆమె కుటుంబానికి చెందినటువంటి ప్రేమలతారెడ్డి గారు పాపం ఒడ్లమ్ముకోవడానికి వచ్చి మార్కెట్లోనే చనిపోతే ఈనాటికి కూడా ఆమె ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూడలేదు. మొత్తం పంటలన్నీ కూడా కాళేశ్వరం నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతే ఆ యొక్క పంట పొలాలను, ఎండిపోయిన పంట పొలాలను సందర్శించి వాళ్ళకు నష్టపరిహారం అందించడంలో ఒక్కరోజు కనీసం ఆ ఎమ్మెల్యే కొంచెం ప్రయత్నం చేస్తుండే. ఆ ఎమ్మెల్యేకి కూడా అడుగడుగున అడ్డు తగలడం, ఎమ్మెల్యేను మొత్తం అనగదొక్కే ప్రయత్నం, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసింది. ఇవాళ ఏ స్థితికి పోయిందంటే ఈ మహాతల్లి పుట్టినరోజట ఈమె పెట్టినటువంటి కటౌట్లో స్థానిక ఎమ్మెల్యే ఈమె సొంత కోడలు యశస్వర్ రెడ్డి గారి ఫోటో లేకుండా పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి, ఈ అత్తాకోడల మధ్య ఉన్నటువంటి విభేదాలు కాన్స్టిట్యున్సీ మీద, అభివృద్ధి మీద ఎంతో దెబ్బ పడతా ఉంది. రైతన్నలు మొత్తంగా పంట పొలాలకు నీళ్ళు అందక మొన్న గత సీజన్లో మొత్తం పంటలను ఎండిపోయినాయి. లాస్ట్కు దయాకర్ రావు గారు ఎంటర్ అయిపోయి దయాకర్ రావు గారు అధికారం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు అరకొర నీళ్లు వచ్చి కొంత పంట నష్ట నివారణ జరిగింది. ఇవాళ యూరియా కోసం ఇవాళ చూశాను తొర్రూరులో యూరియా బస్తాల కోసం రైతులు మొత్తం తన్నుకుంటున్నారు. వాళ్లకు రేషన్ పద్ధతిలో 1-2 యూరియా బస్తాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎంత సమృద్ధిగా ఎంత కావాలంటే అంత రైతులకు ఇస్తే ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యేకు పట్టు లేకపోవడం, ఎమ్మెల్యేలను కంప్లీట్ పక్కన పెట్టడం. ఈమె విదేశీయురాలైనటువంటి ఈ ఝాన్సీ రెడ్డి వచ్చేసి అధికారం మొత్తం సూడో ఎమ్మెల్యేగా అవతారం ఎత్తేసి మొత్తం అధికారం మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తం అస్తవ్యస్తం చేస్తా ఉంది. లాస్ట్ క్యాంప్ ఆఫీసులోనే ఈమెకి ఏం అవసరం అండి? అసలు ఈ విదేశీ వనితకు మన కాన్స్టిట్యున్సీలో ఏం అవసరం? భారతదేశంలో ఆమె విజిటర్గా ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఆమె విజిటర్ అంటే విజిటింగ్కి వచ్చింది, పర్యాటకురాలిగా ఉంది. ఆమె రాజకీయాలు ఇన్వాల్వ్ కాకూడదు. దీని మీద కంప్లైంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. త్వరలో కంప్లైంట్ చేయాలి మీద. ఈమె వచ్చేసి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగే విధంగా భారతదేశంలో రాజకీయాలు చేస్తూ, పర్టికులర్గా పాలకుర్తులు రాజకీయాలు చేస్తూ, ఎమ్మెల్యే పని చేయనీయకుండా ఎమ్మెల్యే వర్గాన్ని అనగదొక్కుతూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకొచ్చేసి పార్టీని, ఆమె పార్టీ వ్యక్తిగతం అయినా కూడా పార్టీని భ్రష్టు పట్టించుకుంటూ ఇవాళ కాన్స్టిట్యున్సీని సర్వనాశనం చేస్తున్న ఈ విదేశీ ఝాన్సీని ప్రజలంతా కూడా ఎక్కడికి వస్తే అక్కడ తరిమి కొట్టండి, ఊళ్ళల్లోకి రానియకండి.
ఈమె వల్ల పాలకుర్తి ఇవాళ అభివృద్ధి అడుగంటిపోతా ఉంది. ఎమ్మెల్యేని పని చేయనియట్లేదు. ఇవాళ చూడండి, ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఇలా కటౌట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి వ్యక్తి మీకు అవసరమా? ఈమె వల్ల ఎంత నష్టం జరుగుతుంది, మీ పార్టీకి నష్టం జరుగుతుంది, కాన్స్టిట్యున్సీకి నష్టం జరుగుతుంది. అసలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈమెకు యూరియా బస్తాలు అందట్లేవు. మరి నువ్వు పెద్ద నాయకురాలు కదా, పోయి నిలబడాలి కదా. సొంత ఫండ్స్ అమెరికా నుంచి పట్టుకొచ్చి కూడా చేస్తా అని చెప్పినావు కదా. సొంత ఫండ్స్ కదా, ప్రభుత్వ ఫండ్స్ అనేది తీసుకొచ్చి చేయాలి కదా. ఏం చేస్తున్నావు ఝాన్సీ రెడ్డి? నీతో ఏమవుతుంది కాన్స్టిట్యున్సీలో? సర్వనాశనం చేస్తేవి. నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టినావో అప్పుడు పాలకుర్తికి అష్టదరిద్రం పట్టింది. కాబట్టి ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహాతల్లిని కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టకుండా తన్ని తరిమి కొట్టండి. అప్పుడే పాలకుర్తికి మంచి జరుగుతుంది. జై తెలంగాణ.